రాజకీయం చేసుకుంటే బాగానే ఉంటుంది. కానీ ఇదంతా కూడా తెలంగాణతో ముడిపడి ఉన్న అంశం, డెవలప్మెంట్ అంతా కూడా. కానీ ఈ ముడిపడి ఉన్న అంశాన్ని ఆ ముడి విడదీసే శక్తి ఎవరికి ఉంటుంది? తెలంగాణ నుంచి రావాల్సిన బైఫర్కేషన్ ద్వారా రావాల్సిన హక్కులు, దీనికి సంబంధించిన ఆస్తులు ఇప్పటికీ కూడా కొలిక్కి రాలేదు. దీని గురించి ఎవరు మాట్లాడరు. ఒక్క మాట మాట్లాడినందుకు తెలంగాణ దిష్టి తగిలిందేమో అని అన్నందుకు, తెలంగాణ దిష్టి తగిలింది అంటే తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలింది అంటే ఆనాడు ఎవరైతే పదే పదే అన్నారో ఆనాటికి చెందుతుంది. కానీ ఇప్పుడున్న జగదీశ్వర్ రెడ్డి గారో లేదా అనిరుద్ధ్ రెడ్డి గారో లేదంటే సోషల్ మీడియాలో రెచ్చిపోతున్న కొంతమందికో ఇది ఎందుకు అంత గుచ్చుకుందో అర్థం కావట్లేదు. దీనికి నేను కొన్ని విషయాలు చెప్దాం అనుకుంటున్నా. మళ్ళీ పాత సమస్యలను తీసుకొచ్చి చూపించడం కాదు. చరిత్ర ప్రతి సందర్భంలో మన మెదడులో ఉన్నప్పుడు భవిష్యత్తు ఎలా ఉండాలి అనే దాని మీద సమాజానికి ఒక దిశానిర్దేశం ఉంటుంది. కాబట్టే మనకి చరిత్ర పుస్తకాల్లో ఉండాలి. చరిత్ర ఎక్కడి నుంచి ఉండాలి అని చెప్పడానికే నేను మా ఛానల్ పేరు మగధ న్యూస్ అని పెట్టడం జరిగింది. కనీసం అక్కడి నుంచి అయినా మొదలవ్వాలి. మన పురాణాలు, మన ఇతిహాసాలు కనీసం మన చాలామంది మెదడులో కొంత ఉన్నప్పటికీ మగధ నుంచి తెలియాలనే, హిస్టరీ తెలియాలనే, చరిత్ర తెలియాలనే మేము మొదలుపెట్టాం.